హాయ్ హలో నమస్తే ప్రజలారా, నేను మీ పామరోగ. వెల్కమ్ టు పిఆర్టీవీ తెలంగాణ. అయితే జస్ట్ స్క్రీన్ లేదు కాబట్టి సెల్ఫీ వీడియో తీస్తున్నా. చేయాల్సి వచ్చింది అర్జెంట్ కాబట్టి చేస్తున్నా. దయచేసి నా యొక్క ఈ ఒక వీడియోను అందరికీ ఫార్వర్డ్ చేయండి. బీసీ బంధువులకు అందరికీ, బీసీ మిత్రులకు అందరికీ చేరలా చేయండి. అయితే ప్రజలారా, మన కవితక్క ఎవరైతే బీసీ బిల్లుకు సంబంధించి 72 గంటల నిరాహార దీక్ష చేస్తూ ఉన్నదో, ఆ నిరాహార దీక్ష బీసీ ప్రజలు అర్థం చేసుకోవద్దు, బీసీ ప్రజల దాకా చేరుకోవద్దు అని ఒక కుట్ర చేస్తూ ఈ ప్రజల కాన్సన్ట్రేషన్ మొత్తము వీడి వైపు మళ్ళించుకోవాలని దొంగ నా కొడుకు ఎవడైతే తీర్మానం మళ్ళీ కడన్నాడో, ఈ నా కొడుకు వాడి సైడ్ మళ్ళించుకుంటా ఉన్నాడు. ఎప్పుడైతే కవితక్క నేను నిరాహార దీక్ష చేస్తాను అని ఎప్పుడైతే ప్రకటించిందో అప్పుడే వీడు కుట్ర చేసిండు. ఏం కుట్ర చేసిండంటే, తీర్మార్మల్ అన్న టీం అనేది, ఆ టీంని నేను బీసీ ఉద్యమంలో విలీనం చేస్తున్నాను. అరే నా కొడుక, అరే భూషుడికే తీర్మార్మల్లిగా లొఫుట్ నా కొడుక, బిచ్చప్ నా కొడుక, దొంగ నా కొడుక, రాస్కెల్ యూజ్లెస్ ఫెలో. తీన్మార్మల్ అన్న టీం నేను ఎక్కడైతే బీసీ ఉద్యమంలో విలీనం చేస్తా అంటున్నావు గారా యూజ్లెస్ ఫెలో. అసలు అందులో బీసీలు ఎంతమంది ఉన్నారా? ఒక మాట, నా బీసీ సోదరులు ఎంతమంది ఉన్నారు? అందులో చాలామంది, చాలా అంటే చాలామంది నిన్ను నమ్ముకొని వచ్చిన వాళ్ళు నా ఎస్సీ బిడ్డలు, నా ఎస్టీ బిడ్డలు, నా ముస్లిం బిడ్డలు చాలామంది ఉన్నారా. దొంగ నా కొడుక ఓసీ బిడ్డలు కూడా ఉన్నారా. మరి అలాంటిది వాళ్ళు బీసీల గురించి పనిచేస్తారని ఎట్లా అనుకున్నావే? అయితే ప్రజలారా ఒకటి గమనించండి, వీని కులానికి సంబంధించిన ఒక దొంగ నా కొడుకు, వాని పేరు కూడా చెప్తా, అనిల్ వాని పేరు. వాడు మాదాపురం దగ్గర ఒక కబ్జా పెట్టిండు. ఆ పిటిషన్ కూడా నా దగ్గర ఉంది. ఓకే ప్రజలారా గమనించండి. అందులో కూడా ఆ కేసులో కూడా బ్రదర్ ఆఫ్ తిన్మార్ మల్లన్న అని ఒక మెన్షన్ చేస్తారు కదా, బ్రదర్ ఆఫ్ తిన్మార్ మల్లన్న అని. వీడు ఈ కబ్జాలకు పాటుపడకుండా, ఈ కబ్జాలను ప్రేరేపించుకుంటా ఉంటుకుంటా, నేను నా తీన్మార్ మల్లన్న టీం అనేది బీసీలలో విలీనం చేస్తా అని చెప్తున్నారు. భోషుడికే అసలు నీకు బీసీలకు ఏం సంబంధం ఉన్నారా? నీకు బీసీలకు ఏం సంబంధం? నువ్వు ఓసీవి, నీకు బీసీలకు ఏం సంబంధం రాస్కెల్. సరే, ఇది పక్కన పెడతాం ప్రజలారా. ఒక మాట, నువ్వు కవితక్క దీక్షను డిస్టర్బ్ చేయాలని చెప్తున్నారా? నిన్న ప్రెస్ క్లబ్లో దాడి చేయించుకున్న నువ్వే కావాల్సుకొని ప్రెస్ క్లబ్లో దాడి చేయించుకున్నది. దాడి చేయించుకున్న వ్యక్తులు కూడా నీ మనుషులేరా యూఎస్లో, నీ మనుషులతో నువ్వే దాడి చేయించుకొని ప్రెస్ మీట్ పెడుతున్నా అని ఫస్టే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి, ఎలాగో బీసీ ప్రజల కాన్సన్ట్రేషన్ మొత్తం ఇటు కవితక్క సైడ్ మళ్ళకుండా నీ సైడ్ మళ్ళేటట్టు చేసుకున్నావు యూఎస్లో. అటు వెంకటరెడ్డి అనే వ్యక్తుడు, ఆ వెంకటరెడ్డి నీకు ఏం పాపం చేసిన రాస్కెల్? నీకు వాని మొత్తం ఇచ్చిండు. వెంకటరెడ్డి అనే వ్యక్తి సర్వస్వం ధారపోసి నీ గురించి. మేము ఎంత చెప్పినా వినలేదు. వద్దు వెంకటరెడ్డి, వద్దు వద్దు వద్దు, ఆ దొంగ నా కొడుకు నమ్మకం అన్నా కూడా, చల్ నా అన్న లాంటి వాడు అని చెప్పి నీకు సర్వస్వం దారిపోస్తే ఈడియా వానికి ఇచ్చిన గౌరవం అదే. నువ్వు అరే కవితక్క జస్ట్ నీ మీద దాడి చేపించింది అని అంటున్నావు గారా, జస్ట్ ఆమె ట్రైలర్ మాత్రమే. అరే మా బీసీ ప్రజల మీద దాడి చేస్తే ఇవ్వకుంటావారా? జస్ట్ నువ్వు చూస్తావా చెప్పుకంతే. దాడి అనేది ఎట్లుంటుందో చూస్తావా, కానీ మాకు దాడి చేయాలని లేదురా. అరే నీకు జీల దమ్ముంటే ఒక్కరిని రారా, నువ్వు ప్రజల్లోకి ఒక్కరిని వచ్చి సమాధానం చెప్పురా. ఒక్కరిని రా, నిరుద్యోగుల దగ్గరికి వచ్చి ప్రజలారా, నిరుద్యోగులారా, ఉద్యోగులారా, నేను మీ ఉచ్చదాగి మిమ్మల్ని నమ్మించి మోసం చేసి గెలిచిన ప్రజలారా, దయచేసి నన్ను క్షమించండి అని ఒక్క మాట చెప్పురా. నీకన్నా జీల దమ్ముందారా? అసలు ప్రజల ముఖం చూపించుకుంటావారా వచ్చి? కావాల్సుకొని మళ్ళీ ఇప్పుడు కాన్సన్ట్రేషన్ మొత్తం ఇప్పుడు అంత అయిపోయిందని ప్రజలు నమ్మలేరు. సో ఇలాగైనా అలాగా బీసీ ప్రజల మొత్తము మెప్పు నేను పంపించుకోవాలి. సో అందరి కాన్సన్ట్రేషన్ మొత్తం నా వైపు మళ్ళించుకోవాలనుకుని ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త నాటకం తెరలేపినావు భోజుడికే. అరే ఒక్కటి చెప్తారా, బీసీలు ఎదురు తిరిగితే ఎట్లుండో చూస్తావారా? జస్ట్ ఇమాజిన్ చేసుకోరా. నాతో పెట్టుకుంటావారా? నాతో పెట్టుకొని చూడరా. చలో దేఖలేంగే నేను
గోపు వెంకటరెడ్డి, ఆ కుమ్మం సీను, శ్రీకాంత్ రెడ్డి, సతీష్ యాదవ్, ఇంత నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అక్కడ మన వరంగల్కి పోతే మాంచాలక్క, ఎంతో చాలామంది అంటే చాలామంది ఉన్నారు. మేమందరం కనుక ఒకవేళ నీ ఆఫీస్కి వచ్చి కామ్గా కూర్చొని ముచ్చడిద్దాము, మాట్లాడదాము అంటే నిజంగానే నీకు భయం లేకుండా మాకు సమాధానం చెప్తావారా బోషుడికే? అది ఇబ్బంది కాదురా భయ్. జర్నలిస్ట్ శంకర్ ఉన్నాడు కదా, జర్నలిస్ట్ శంకర్ సమాధానం చెప్పు. నీ మీద దాడి జరగంగానే ఇంత ఉగ్రరూపం చూపిస్తున్నావు కదా, ఇంత భయపడిపోతున్నావు కదా, మరి గిరీష్ దారముని మీద దాడి జరిగిందిరా, ఎందుకు స్పందించలేదురా? చిలక ప్రవీణ్ మీద దాడి చేపించింది ఎవరురా? నువ్వు కాదారా? జర్నలిస్ట్ శంకర్ మీద దాడి చేపించింది నువ్వు కాదారా? ఎంతమంది మీద దాడి చేపించినవరా రాస్కేల్? చూసుకుంటావా? మేము తిరగబడి చేతులు చూస్తావారా? చలో రేపు వస్తారా? రేపు నీ ఆఫీస్కి వస్తారా? చూసుకుందామా అంటున్నా. నాకు సమాధానం చెప్పరా. నేను ఏం తెలియదు భయ్, నేను ఎంత ఖర్చు పెట్టినా, ఎంత డబ్బులు ఇచ్చినా, ఏం చేసినా నాకు సమాధానం చెప్పరా భయ్. నాకు ఎలాంటి లొల్లి లేదు, పంచేది లేదా భయ్. మాలాంటి ఉద్యమకారులము, మాలాంటి వాళ్ళు నీకు ఎంత డబ్బు పెట్టిందో, నీకు ఎంత దాబోసిల్లో అని ఒక మాట జస్ట్ స్క్రీన్ ముందు చెప్పరా భయ్. అది చూసుకుందాం. బీసీ ప్రజలారా, దయచేసి ఈ మూర్ఖుని నమ్మకండి. ఈ మూర్ఖుని నమ్మి కనుక మీరు ఎలాంటి చిన్న పొరపాటు చేస్తే నేను చెప్తా ఉన్నా కదా, మీ కండ్లని మీరే పొడుచుకున్నట్టు అవుతుంది. దయచేసి చెప్తా ఉన్నా. ఓకే ప్రజలారా, నేను చెప్తా ఉన్నా, ఈ నా కొడుకుని మాత్రము ఎవరు వదలకండి. వాడు ప్రజల్లోకి మీకు వచ్చి మళ్ళీ నీతులు చెప్తా అంటే చెప్పు తీసుకొని కొట్టండి. మళ్ళీగా చూసుకుందామంటే చూసుకుందాం అంతే. రాస్కెల్ ఎవడాపుతారు రాండ్రా, రాండ్రా, ఆపండ్రా, నన్ను ఆపండి, మా కాలోజీ సీనన్న ఆపండి, మా తొలివేలు రఘుని ఆపండి, మా కాలోజీ రాముని ఆపండి, మైపల్ యాదవ్ని ఆపండి, గిరీష్ దారమోదిని ఆపండి, మూషం సీని ఆపండి. రాస్కెల్ సిగ్గుశరం లేదు, యూలెస్ ఫెలో. మళ్ళీగా ఇంకొకసారి బీసీ ప్రజల మీద మోసం చేయాలని చూసినా, బీసీ ప్రజలు మోసం చేయాలని చూసినా, బీసీ ప్రజల గురించి తక్కువ మాట్లాడినా, ఏ ఆడబిడ్డల గురించి తక్కువ మాట్లాడినా కూడా బిడ్డ పెండలో చెప్పు పెట్టి కొడతాం. దొంగ నా కొడుక, రాస్కెల్ యూడెట్ ఫెలో. నీ భాగవతం మొత్తం బయటపెడతావు నా కొడుక. దయచేసి ప్రజలారా, నేను ఏమైనా తప్పుగా మాట్లాడడం క్షమించండి. దయచేసి ఈ వీడియో ప్రజలందరికీ, మన బీసీ బిడ్డలందరికీ చేరేలా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తుందని PRTV తెలంగాణ. నేను ప్రమారావు.